ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె నటనతో అందరినీ మెప్పించింది. తన స్టన్నింగ్ లుక్స్తో అందరినీ మెస్మరైజ్ చేసింది ఓ బ్యూటీ. ఆమె గ్లామర్తో పాటు యాక్టింగ్కి ఎంతో మంది ఫిదా అయ్యారు. టాలీవుడ్లో ఒకప్పుడు ఆమె ఓ తోపు హీరోయిన్, కానీ కొన్నాళ్ళుగా హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టిందని టాక్. తాజాగా తన కొత్త సినిమా పోస్టర్ షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది ఆ వయ్యారి. ఇన్నాళ్ళు గ్లామర్ రోల్స్ సెలెక్ట్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ లేకుండా ఈ స్టోరీ ఎండ్ వరకు చూసేయండి. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆమెనే తాప్సీ పన్ను. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్ళుగా హిందీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటుంది. గతంలో తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం తాప్సీ హిందీలో గాంధారి అనే సినిమాలో నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి నిర్మాత దేవాశిష్ మక్కిజా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి బీటీఎస్ ఫోటోస్ షేర్ చేసింది తాప్సీ. అందులో తన ముఖం కనిపించకుండా పిక్స్ షేర్ చేసింది ఈ భామ. కష్టాధారమైనప్పుడు కష్టమైనది కూడా ముందుకు సాగుతుంది. గాంధారి మాకు ఇచ్చిన ప్రేరణ, అనుభవాన్ని గ్రహించే లైన్ ఇది. మేము నెమ్మదిగా మా చివరి గమ్యం వైపు వెళ్తున్నప్పుడు మేము గాజుపై కప్పును సైతం బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు చేయనిది సైతం ఏదైనా చెయ్యాలనుకుంటే ఎప్పుడు చేయనిది చెయ్యాలంటూ ఆ ఫొటోస్తో రాసుకొచ్చింది తాప్సీ. ఇక తాప్సీ తెలుగులో చేసిన సినిమాలు సాహసం, మొగుడు, వీర, దరువు, గుండెల్లో గోదారి, మిస్టర్ పర్ఫెక్ట్, జుమ్మంది నాదం ఇలా చాలా సినిమాలు చేసింది. కొన్ని చిత్రాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. ప్రజెంట్ అయితే తాప్సీ బాలీవుడ్లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఆమె మళ్ళీ తెలుగులో ఇంకా సినిమాలు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు కూడా అర్థమవుతోంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.